కాకినాడ గాంధీనగర్ లో గల శ్రీరామనారాయణ పెరుమాళ్ పీఠం ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీరామనారాయణ పెరుమాళ్ పీఠంలో శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితులు సతీష్ శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని పూజలు చేసినట్లు వెల్లడించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ గోష్ఠిని నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. మన యొక్క విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం సుమారు 4000 సంవత్సరాల క్రితం భూదేవి అమ్మవారు గోదామాతగా అవతరించి శ్రీవిల్లిపుత్తూరులో పుట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని ఆమె చేశారు. ఆ వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచంద తారార్థం ఆ తిరుప్పావై మహావ్రతం జరుగుతోంది. అలాంటి తిరుప్పావై మహావ్రతం మా యొక్క తండ్రి గారు ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు రామాయణ రత్నాకరులు శృంగారం వెంకట అపరాచార్య స్వామి వారి యొక్క దివ్య మంగళాశాస్త్రాలతో శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠంలో అనేక మంది భక్తుల సహకారంతో రామనారాయణ పెరుమాళ్ పీఠం యొక్క మన యొక్క గౌరవాధ్యక్షులు శ్రీ వత్సవాయ గోపాల నరసరాజయ్య గారి యొక్క పరిపూర్ణ సహకారంతో అత్యంత వైభవపేతంగా ఇవాళ వరకు జరిగింది. ఇవాళ 3 కళ్యాణాలు మన యొక్క చెప్పే పరిషత్ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. 1 శ్రీ గోదా రంగనాథ, 2 సీతారామ, 3వది రుక్మిణీకృష్ణ కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవానికి అందరూ ప్రత్యక్షంగా రాలేకపోయినా మన యొక్క శ్రీ కేబుల్ వారి ద్వారా సేవించుకుని అందరూ తరించవలసిందిగా కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.